గుడ్ ఈవినింగ్ గాయస్, వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మసీ ఛానల్. ఈరోజు మనం ఐయుపాక్ నేమ్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే, అంటే నామన్క్లేచర్. ఓకే, నామన్క్లేచర్. ఐయుపాక్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంటాం అనమాట. ఓకే, ఐయుపాక్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం కార్బన్, హైడ్రోజన్ ఇవి ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఫస్ట్ కార్బన్, హైడ్రోజన్ ఉంటాయి మెయిన్. ఓకే, దానిలో హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే, ఈ హైడ్రోకార్బన్స్ హెట్రో ఆటమ్స్తో కలిసి హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, హెట్రో ఆటమ్స్ అంటే ఏంటి? ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఇలా అనమాట. ఓకే, అదర్ దాన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ మనం నేమింగ్ అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి నేమ్ పెట్టాలంటే మనకి మెయిన్ 3 కావాలి. ఫస్ట్ రూట్ వర్డ్, సఫిక్స్, ప్రిఫిక్స్. ఓకే, ఫస్ట్ రూట్ వర్డ్ ఎలా వస్తుందో చూడండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, మన ఒక స్ట్రక్చర్లో ఓకే లాంగెస్ట్ చైన్ ఉంటుంది కదా, దాన్ని వర్డ్ రూట్ అంటాం. ఓకే, నెక్స్ట్ సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫిక్స్ అంటే చూద్దాం. సఫిక్స్లో మరి ప్రైమరీ సఫిక్స్ ఉంటుంది. ఓకే, ప్రైమరీ సఫిక్స్ అంటే అన్సాచురేషన్స్, అంటే ఏమైనా డబల్ బాండ్స్ ఉన్నాయా, ఓకే ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, సింగిల్ బాండ్స్ ఉన్నాయా. ఓకే, ఇది అన్సాచురేషన్ అంటారనమాట. ఓకేనా, దాన్ని ప్రైమరీ సఫిక్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C11C ఉందనుకోండి, దీనిలోని ఆల్కేన్స్ అంటాం, దీనిని ఆల్కీన్స్ అంటాం, దీనిని ఆల్కైన్స్ అంటాం. ఓకే, ఈ లాస్ట్ చేంజ్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ ఇన్ కేసు C సింగిల్ బాండ్ C ఉందనుకోండి, ఏన్ అని వస్తుంది. ఓకే, C డబల్ బాండ్ C ఉందనుకోండి, ఈన్ అని వస్తుంది. C ట్రిపుల్ బాండ్ C అంటే ఐన్ అని వస్తుంది. ఓకేనా, ఎక్కడైనా కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కానీ డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ దానికి ఇలా వస్తుంది అనమాట. ఇది ప్రైమరీ సఫిక్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ కేసు పేరెంట్ చైన్ కంటైన్స్ 2 or more double bonds, then it is indicated by di, tri, tetra. ఓకే, ఇన్ కేసు డబల్ బాండ్ ఒక్కటి ఉందనుకోండి, జస్ట్ ఏన్ అని పెట్టేసి సారీ C11C ఒకటి ఉందనుకోండి, ఈన్ అని చెప్పేస్తాం. ఓకే ఓకే, C11Cలు ఒక 3 ఉన్నాయనుకోండి, ట్రై, ఈన్. ఓకే, 3 ఉంటాయి. అదే 2 ఉంటే డైయిన్. ఒకవేళ ట్రిపుల్ బాండ్స్ 3 ఉన్నాయనుకోండి, ట్రై ఐన్. ఓకే, ఇప్పుడు డై, ట్రై, టెట్రా. 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా. ఓకే, దీన్ని బట్టి మనం అన్సాచురేషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఇందాక ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. ప్రైమరీ సఫిక్స్ అంటే ఓన్లీ అన్సాచురేషన్ గురించి మాట్లాడతాం. సెకండరీ సఫిక్స్ అంటే ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మాట్లాడతాం. ఓకే, ఫంక్షన్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది. ఓకే, ఆల్కహాల్ అంటే ఏంటి? ROH. ఓకే, ఆర్ అనేది ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఇట్లా బాండ్ OH అని ఉంటే ఆల్కహాల్. దానికి ఏమొస్తుంది సెకండరీ సఫిక్స్? ఆల్, OL. ఓకే, నెక్స్ట్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అంటే RCHO. రైట్, ఇప్పుడు ప్రిఫిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వర్డ్ అయిపోయింది. రూట్ వర్డ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, లాంగ్ చైన్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో దానిని మనము రూట్ వర్డ్ అంటాం. నెక్స్ట్ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే అన్సాచురేషన్స్, అంటే డబల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి చెప్పేది. ఓకే, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనా, ఇప్పుడు ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్స్ చూసుకోండి, ప్రైమరీ ప్రిఫిక్స్ సైక్లో అనేది వస్తుంది అనమాట. సైక్లో అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3. సో ప్రోప్ అని వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కార్బన్ ఉందనుకోండి, మీత్ అనేది వస్తుంది. ఓకే, 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, ఈత్. ఓకే, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్లు ఉంటే
బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెక్స్, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్, 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్స్ ఉంటే నన్. ఓకే, 10 కార్బన్స్ ఉంటే ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమో చూద్దాం. ఓకేనా, సైక్లో అనేది యాడ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3. ఓకే, కార్బన్కి వ్యాలెన్సీ 4 అనమాట. కార్బన్స్ ఓకే 4 బాండ్స్ ఫామ్ చేయగలదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కార్బన్ 4 బాండ్స్. ఓకే, ఇక్కడ CH2 CH2 CH2. ఓకే, ఇక్కడ కార్బన్ ఉంది, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే, సో 2 బాండ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 కార్బన్స్ సరిపోయినాయా? 4 హైడ్రోజన్స్. నెక్స్ట్ కార్బన్ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 బాండ్స్, 4 బ్యాలెన్స్ సరిపోయింది. ఓకే, ప్రతి చోట మీరు స్ట్రక్చర్ రాసుకుంటే కార్బన్కి 4 బాండ్స్ వచ్చాయో లేదో చూడాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పేరు చూడండి ఎలా పెట్టారో. దీనికి సైక్లో అని వచ్చింది. సైక్లో అనేది ప్రిఫిక్స్. ఓకే, ప్రోప్ అంటే 3 కార్బన్స్, ఏఎన్ అంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ అని వస్తుంది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే చూడండి, సబ్స్టిట్యూషన్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే, కార్బన్కి హైడ్రోజన్స్ కాకుండా ఏమో సబ్స్టిట్యూట్ అయినాయా అని వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ హైడ్రోజన్ ప్లేస్లో ఫ్లోరిన్ కానీ క్లోరిన్, మిథాక్సీ ఇలాంటివి యాడ్ చేయొచ్చు. ఓకే, అవి సెకండరీ ప్రిఫిక్స్ అవుతుంది. మీరు ఓవరాల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ రూట్ వర్డ్ అంటే ఏంటి? ఓకే, మరి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, మనం ఇక్కడ ప్రోపు, బ్యూటు, హెక్స్, హెక్సేన్ ఇలా అంటాం కదా, అదంతా రూట్ వర్డ్ కింద పోతుంది. తర్వాత సఫిక్స్. సఫిక్స్లో ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే అన్సాచురేషన్. ఓకే, డబల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్ గురించి. సెకండరీ అంటే ఫంక్షన్ గ్రూప్స్ గురించి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిఫిక్స్ అయిపోయింది. ఓకే, ప్రిఫిక్స్ ఏ దాని గురించి చెప్తాము? స్టార్టింగ్ సైక్లో కాంపౌండ్స్కి అయితే సైక్లో అని వస్తుంది. ఓకే, ఇది ప్రిఫిక్స్ అనమాట. నెక్స్ట్ మనకి మెయిన్ ఇప్పుడు ఫంక్షన్ గ్రూప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అనుకోండి, బాండ్ COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట ఇది. ఓకే, COOH. దీన్ని ఇలా రాయకోకుండా ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఇలా రాయాల్సిన అవసరం లేదు, ఇలా అని రాయొచ్చు. కార్బాక్సీ అనే ప్రిఫిక్స్ వస్తుంది. ఓకే, ప్రిఫిక్స్ కార్బాక్సీ. అది ఇంకా సఫిక్స్ లాగా అనుకోండి, ఓయిక్ అని వస్తుంది కార్బాక్సిలిక్ యాసిడ్కి. ఓకే, యాసిడ్స్ COOHతో డినోట్ చేస్తాం. ప్రిఫిక్స్ అయితే కార్బాక్సీ, సఫిక్స్ అయితే ఓయిక్ యాసిడ్. నెక్స్ట్ యాసిడ్ అమైడ్. యాసిడ్ అన్నాడు కాబట్టి CO అలానే పెట్టండి, CO. అమైడ్ అంటే NH2, CONH2ని అమైడ్ అంటాం. ఓకే, అదే ప్రిఫిక్స్ లాగా అనుకోండి, కార్బోమోయల్ అని వస్తుంది వర్డ్. సఫిక్స్ అయితే అమైడ్. ఇక్కడ యాసిడ్ అమైడ్ ఉంది కదా, సో అమైడ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ యాసిడ్ క్లోరైడ్. CO కామన్, క్లోరైడ్ అన్నాడు కాబట్టి క్లోరైడ్. స్టార్టింగ్ క్లోరో అని వస్తుంది. ఓకే, క్లోరో ఫార్మైల్. అది ఒకవేళ సఫిక్స్ లాగా అనుకోండి, కార్బోనైల్ అని వస్తుంది. ఓకే, కార్బోనైల్. నెక్స్ట్ ఆల్కహాల్ అంటే బాండ్ OH. ఓకే, ఏ ఫార్మాట్ ఉంటుంది? ROH ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ బాండ్ సైడ్ ఏమైనా వేసుకోవచ్చు. ఓకే, కార్బన్తో ఏదైనా వేసుకోవచ్చు అనమాట. హైడ్రాక్సీ అని వస్తుంది ఒకవేళ ప్రిఫిక్స్ అయితే. సఫిక్స్ అయితే OL ఇందాక డిస్కస్ చేస్తాం. మరి ఆల్డిహైడ్. ఓకే, RCHO. ఓకే, ఇలా అని రాయండి లేదా ఇలా అని రాసుకోండి. ఓకే, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా. RCHO. దాన్ని ప్రిఫిక్స్ అయితే ఆల్డో, ఆక్సో. సఫిక్స్ అనుకోండి AL. ఇక్కడ OL ఆల్కహాల్ అయితే ఇక్కడైతే AL. ఓకే, తర్వాత ఇప్పుడు అమైన్. అమైన్ అంటే బాండ్ NH2. ఓకే, అమైనో. సఫిక్స్ అయితే అమైన్, ఇక్కడ ఏంటంటే అమైన్. ఓకే, నెక్స్ట్ కార్బోనైట్రిక్. దాన్ని నైట్రైల్ అంటాం. ఓకే, CN, బాండ్ CN. ఓకే, సయనో అని వస్తుంది ప్రిఫిక్స్ అయితే. ఒకవేళ సఫిక్స్ అనుకోండి కార్బోనైట్రైల్, ఇది ఉండేది వస్తుంది. ఓకే, నెక్స్ట్
ఎస్టర్. ఎస్టర్ ఏ ఫార్మాట్లో ఉంటుందో చూడండి, బాండ్ COOR. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకే, RCOR ఆర్ బాండ్ COR. ఓకే, ప్రిఫిక్స్ అనుకోండి, ఇది ప్రిఫిక్స్. ఓకే, ఇది సఫిక్స్. ఆక్సోకార్బొనైల్ అని వస్తుంది అనమాట. సఫిక్స్ అనుకోండి కార్బాక్సిలేట్. నెక్స్ట్ ఈథర్. ఈథర్ ఎలా రాయాలో చూడండి, ROR. ఓకే, ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఈ బాండ్ ఉండే చోట మనం ఏమైనా రాసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రిఫిక్స్ అనుకోండి ఆల్కాక్సీ, సఫిక్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇథిలీన్ ఆక్సైడ్. ఇథిలీన్ ఆక్సైడ్ ఎలా ఉంటుందంటే 2 కార్బన్స్ వేయండి, ఈ 2 కార్బన్ ఒక ఆక్సైడ్ ఎంత పెట్టండి, అప్పుడు ఈత్. ఓకే, ఈత్ అంటే 2 కార్బన్స్. ఓకే, ఆక్సైడ్, దాన్ని ఇపాక్సీ అంటాం ప్రిఫిక్స్ అయితే. ఓకే, హ్యాలైడ్ అంటే బాండ్ ఎక్స్, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, క్లోరిన్, బ్రోమిన్. ఓకే, ఇవి హ్యాలైడ్స్, హ్యాలో అని వస్తుంది హ్యాలైడ్స్ కాబట్టి. నెక్స్ట్ కీటోన్స్. కీటోన్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, స్ట్రక్చర్. సో CH3COCH3 ఇలా. ఓకే, CH3COCH3 ఇది అసిటోన్. అసిటోన్ అంటే CH3COCH3 అనమాట. ప్రిఫిక్స్ ఆక్సోకీటోన్. ఓకే, ఆక్సో అయినా అనొచ్చు, కీటో అనేది వస్తుంది ప్రిఫిక్స్. సఫిక్స్ ఇంపార్టెంట్. ఓకే, ఓన్ అని వస్తుంది కీటోన్కి, ఇక్కడ ఓన్ అని కాబట్టి ఓన్ అని వస్తుంది. నెక్స్ట్ నైట్రో డెరివేటివ్స్ అంటే బాండ్ NO2, నైట్రో అని వస్తుంది ప్రిఫిక్స్. ఓకే, నైట్రో. ఓకే, ఇక్కడ NO2, ఇక్కడ NO, ఒక ఆక్సిజన్ ఒకటే ఉంది. ఓకే, నైట్రసో అని వస్తుంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. NO2 అయితే నైట్రో, ఉత్త NO ఒకటే అయితే నైట్రసో. ఓకే, సల్ఫైడ్. సల్ఫైడ్ అంటే బాండ్ S. ఓకే, ఆర్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఎస్ అంటే థయో అని వస్తుంది. ఓకే, ఎస్ అంటే థయో అనే వర్డ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి సల్ఫర్కి. ఓకే, సో ఆల్కైల్, ఇక్కడ ఆర్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కైల్, ఎస్ ఉంది కాబట్టి థయో. ఓకే, నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్ డెరివేటివ్స్. సల్ఫోనిక్ యాసిడ్ అంటే SO3H. ఓకే, సల్ఫోనిక్ యాసిడ్ అంటే బాండ్ SO3H, సల్ఫో. ఓకే, సఫిక్స్కి వచ్చేసరికి సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ మెర్కాప్టన్. ఓకే, మెర్కాప్టన్ అంటే SH, బాండ్ SH. ఓకే, నైట్రో డెరివేటివ్స్ అయితే NO అని వస్తుంది, సో నైట్రోసో అనే ప్రిఫిక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సల్ఫైడ్. సల్ఫైడ్ అంటే సల్ఫర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ని మనము థయో అంటాం అనమాట. సల్ఫర్ని థయో అనే వర్డ్ వస్తుంది, సో ఆల్కైల్ థయో. ఆల్కైల్ అంటే ఆర్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్ డెరివేటివ్స్ SO3H. ఓకే, సల్ఫో అనే ప్రిఫిక్స్ వస్తుంది, సల్ఫోనిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ మెర్కాప్టోన్. అది ఎలా అంటే SH, బాండ్ SH, మెర్కాప్టో. సఫిక్స్ థైఆల్. సల్ఫర్ ఉంటే ఏం చెప్పా, థై. ఓకే, థయో అనే వర్డ్ వస్తుంది, హైడ్రోజన్ థయాల్. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ C ఉంటే ఏమొస్తుందని చెప్పాను, ఐన్. ఓకే, నెక్స్ట్ C ఉంటే ఇన్. అదే అన్హైడ్రేట్ అనుకోండి. ఓకే, మామూలుగా అన్హైడ్రేట్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అస్టిక్ యాసిడ్ తీసుకోండి, ఇంకో అస్టిక్ యాసిడ్ తీసుకోండి. ఓకే, దీంట్లో నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. ఓకే, అప్పుడు వచ్చేదే ఇలా అనమాట. ఓకే, CH3CO ట్వైస్ O, దీన్ని అన్హైడ్రేట్ అంటాం అనమాట. ఓకే, దానికి ఏమొస్తుంది ప్రిఫిక్స్ అసిటాక్సీ. అసిట్ ఆక్సీ, CH3COని అసిట్ అంటారనమాట, ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సీ. ఓయిక్ అన్హైడ్రేట్. ఓకే, ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. ఓకే, ఫంక్షన్ గ్రూప్స్ ఎలా డినోట్ చేస్తాం ఫస్ట్ చూస్తేనే ఏ ఫంక్షన్ గ్రూప్ కనుక్కోవాలి. ఓకేనా, ఎస్టర్ అంటే ఏంటి, ఈథర్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ అంటే ఏంటి, కీటోన్ అంటే ఏంటి, ఇవి తెలుసుకుంటే మీరు నెక్స్ట్ నామన్క్లేచర్ స్టెప్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఓకే, తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నామన్క్లేచర్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం.